అందరికీ నమస్కారం. నా ఈ పదవి వివరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా కలీగ్స్కు, మా బాబాయ్ ధర్మారావు గారికి, అలాగే ఇరు రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ఆడిట్ కుటుంబ సభ్యులందరికీ, నా చిన్ననాటి మిత్రులకు, బంధువులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో విచ్చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మొదటగా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన మా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటాను. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఇద్దరు టీచర్లు, మొన్ననే ఒకరు కాలం చేశారు, రామయ్య గారు అని, కేశవరావు గారు అని. ఆ కేశవరావు గారి అబ్బాయి ఇందాకని ఆయన డాక్టర్ కిమ్స్లో, ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోవడం కూడా జరిగింది. సో వారికి సర్వదా రుణపడి ఉంటారు. అలాగే ఆడిట్ కుటుంబ సభ్యులు ఎలవెల నా వెంట ఉంటూ శ్రేయోభిలాష నాతో పాటే ప్రయాణం చేస్తూ నా ఈ అభ్యున్నతికి సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ఒక మారుమూల గ్రామం నీలకుర్తి అని, రోడ్డు ఉండకపోయేది, ఏ సౌకర్యం లేని ఊరిలో పుట్టడం జరిగింది. ఆ ఊరిలో మా ఇంటి పక్కనే, బహుశా మా ఊరికి వచ్చిన అందరూ మా నాన్నగారు, మా అమ్మగారు కాలం చేసినప్పుడు చాలామంది ఇరు రాష్ట్రాల నుంచి ఉద్యోగులు నాకు వచ్చి మా గ్రామానికి రావడం జరిగింది. మా గోడ పక్కనే రోడ్డు, ఆ రోడ్డు పక్కనే స్కూళ్ళు. 1 నుంచి 5 వరకు ఆ స్కూల్లోనే చదివా. అక్కడ గంట కొడుతుంటే 1వ బెల్ 2వ బెల్ అని మోగుతుండేది. ఫస్ట్ బెల్ కాగానే అలర్ట్ అయ్యేది, సెకండ్ బెల్ లోపల స్కూల్లో ఉండేది. సో మా అమ్మ కానీ మా అక్కలు, నాకు 4 అక్కలు, ఒక తమ్ముడు. సో నా 4 అక్కల ప్రాపకంలో పెరిగాను నేను. అందుకని ఎవరిని పెద్దోళ్ళని చూసినా కూడా ముఖ్యంగా ఆప్యాయత కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కల ప్రేమ ముందు మిగతా ప్రేమలన్నీ చాలా తక్కువే నా ఉద్దేశం. ఇక 1 నుంచి 5 వరకు ఊర్లో చదివి నా చిన్ననాటి క్లాస్మేట్స్ కూడా వచ్చిపోయారు. 6 నుంచి 10 వరకు మహబూబాబాద్ స్కూల్లో చదివా. 6 నుంచి మహబూబాబాద్లో ముగ్గురమే క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేది, ఇక్కడికి వచ్చిపోయారు. వారు ముగ్గురు ఆల్మోస్ట్ 6th నుంచి 10th వరకు కలిసే ఉన్నాం. దాని తర్వాత కూడా కలిసే ఉంటున్నాం, అంత ఫ్యామిలీ ఫ్రెండ్సే. మాది 10th C సెక్షన్, 10th C. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివా, 10th C సెక్షన్. ఆ C సెక్షన్లో 43 మంది ఉండేది. 43లో రిజల్ట్ చూసుకుంటే ముగ్గురమే పాస్ అయ్యాం. ముగ్గురు, ఒకటి నేను ఫస్ట్ క్లాసు, ఇందాక వచ్చినాడు వెంకన్న సెకండ్ క్లాసు, లక్ష్మీనారాయణ అని ఇంకొక ఆయన 3rd క్లాస్. అట్లా 43 మందిలో ముగ్గురు పాస్ అయ్యారు. ఆ 130-140 మందిలో హార్డ్లీ 10-15 మంది పాస్ అయ్యారు. అది ఆ రోజు ఉన్న రిజల్ట్స్. ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, 140కి 140 పాస్ అవుతుంది. దాని తర్వాత మహబూబాబాద్లో చదివేటప్పుడు మా అమ్మ ఇవన్నీ అప్పుడు స్టవ్లు కూడా లేవు, గ్యాస్ స్టవ్లు కూడా లేవు, పొయ్యిల కట్టెలే. ఆ కట్టెల మోపులు వేసి పంపేది. అట్లే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలామంది. ఎందుకంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, ఎప్పుడు చూసినా ఇంటి నిండా జనము. మా అమ్మ వండి పెట్టలేక ఆగమైపోయేది. సో వండి పెడుతూనే ఉండేది ఎప్పటికీ. మా నాన్న భోజనానికి పిలవాలన్నా కూడా 1 గంట వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నా గురించి మా ఓఎస్లు నా గురించి కూడా బహుశా వాళ్ళు 2 నుంచి మొదలుకుంటే 3:30 దాకా వెయిట్ చేస్తూనే ఉంటారు. శ్యామల కానీ మన మల్లేష్, శివ వాళ్ళు కూడా 1 గంటన్నర నిలబడి ఉంటారు భోజనం చేసేదాకా. సో అట్లా మా నాన్నకు ఎక్కువ సోషల్ యాక్టివిటీ ఎక్కువ, అంటే పబ్లిక్లో ఉండటం, వాళ్ళందరి సమస్యలు వినటము, లేకపోతే ఇంకా ఏమైనా అవసరమైన ఏమైనా చేయటమా ఊరికి సంబంధించినవి. ఆయన కృషి రోడ్లు కానీ, టెలిఫోన్ కానీ, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ప్రొవైడ్ చేయటం జరిగింది. ప్యాక్స్ అనేది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ మా ఊరికి రావాలని ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ అది పోయింది. ఆయన
కాలం చేసే వారం 10 రోజుల ముందు కూడా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మహబూబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడము ఈ ప్యాక్స్ గురించి మాకు వచ్చిన ప్యాక్స్ పబ్లిక్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ దీన్ని మీరు వేరే గ్రామానికి ఎట్లా తరలిస్తారు, మా గ్రామానికి కావాలని. నీకు ఎందుకు నాన్న ఈ ఏజ్లో 94 ఏజ్లో నువ్వు జ్వరం పెట్టుకొని అక్కడికి పోవాల్సిన అవసరం ఉందా అని నేను అరిచాను. బట్ స్టిల్ ఇక నేను పోలేరా అని అన్నాడు. మన మహబాద్ శ్రీనివాస్ను వెహికల్ మాట్లాడు, మా వాడు ఆగాడు, వెళ్ళిపోవాలని చూసి వస్తాడు, కలెక్టర్ని కలిసి వస్తాడు. సో ఆ వెహికల్ పంపిస్తే ఆ వెహికల్లో వెళ్ళి రావటం జరిగింది. సో అట్లా అదే పరంపరలో ఆ వారం 10 రోజుల తర్వాతనే సిక్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్ రావడం, దాని తర్వాత 10-15 రోజులు ఐసీయూలో ఉండి చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా ఫాదర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న కొన్ని లక్షణాలు. ముందు కంపాషన్ ఉండటం, అందరు ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది. అట్లే మా అమ్మ, ఆమె ఏం తక్కువది కాదు, ముందు బయట వాళ్ళకి తిండి పెట్టినాకనే మాకు పెట్టేది. ఇంట్లో పని వాళ్ళు కానీ ఎవరైనా జీతాలు ఉండేది, 6-7 మంది జీతానికి ఉండేది. వాళ్ళందరికీ కూరలు అన్నం పెట్టిన తర్వాతనే మాకు ఉంటుండే. మా అమ్మ ఆ రకంగా మమ్మల్ని పెంచింది. సో అట్లా ఆ రకంగా పెరిగాము. ఎప్పుడు మహబూబాద్కు ఆ ఊరు నుంచి కోర్టు కేసులకు వచ్చేవాళ్ళు, రకరకాల ఇష్యూస్ తోటి మహబూబాబాద్కు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు సంచుల కొద్ది పెసరకాయలు అవి ఇవి తెచ్చి ఇచ్చేది. మా అమ్మ ఇవన్నీ వద్దు అని చెప్తున్నా కూడా అట్లే పంపేది. సో అట్లా కంటిన్యూ అయింది. 10th వరకు అక్కడ దాకా చదివాను. దాని తర్వాత 11th క్లాస్కి సూర్యాపేట వెళ్ళాం. మా బావ ఇక్కడనే ఉండే, మా పెద్ద బావ వారు సూర్యాపేటలో చదువుతామని పోయినాము. సో మా బావ అంటే వెనకటి ఏంటంటే టైప్ నేర్పించడం అలవాటు. అంటే ఒట్టి గుంచడం ఎందుకు, మనకి టైప్ నేర్పితే బెటర్ అని. సో మా బావ తీసుకుపోయినాను ఏదో టైపిస్ట్ ఇన్స్టిట్యూట్ సూర్యాపేటలో. ఎనీబడి ఫ్రమ్ సూర్యాపేట టైపిస్ట్ ఇన్స్టిట్యూట్ ఉండే సూర్యాపేట వాళ్ళకి. సో దాంట్లో చేర్పించడం. మా బావ నన్ను టైపిస్ట్గానే చేర్పిస్తాడేమో, ఫ్యూచర్లో టైపిస్ట్గానే మిగులుతానేమో అని భయం అయ్యి ఎమ్మటే 2 రోజులు పోయి బంద్ చేసినాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అక్కడ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నేను వరంగల్ రావడం జరిగింది. వరంగల్ సీకేఎం కాలేజ్ పోతే మా నాన్న పోతే వెంటనే సీట్ కష్టం అన్నాడు. సీకేఎం కాలేజ్ లిటిల్ ప్రెస్టీజియస్ కాలేజ్, దాంట్లో సీట్ పోతే లేదు రాదు ఈ టైప్లో అన్నాడు. సరే మా నాన్న బాగా రిక్వెస్ట్ చేస్తే, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం, మీ వాడి మార్కులను చూసి ఇస్తామని చెప్పాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ చూసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సీకేఎం కాలేజీలో సీట్ ఇస్తామని ప్రిన్సిపల్ గారు. సో అప్పుడు నాకు వచ్చిన మార్క్స్ బహుశా కాలేజ్ సూర్యాపేటలో 1వ 2వ ర్యాంక్ ఉండి ఉంటుంది. సో మంచి మార్కులతో వచ్చేవరకే ఇటువంటి క్యాండిడేట్ మీరు ఎందుకు వరి అవుతుండ్రని మా ఫాదర్ని ఉల్టా అని అడ్మిషన్ ఇచ్చిండు సీకేఎం కాలేజీలో. సీకేఎం కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివాను. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఇందాక కూడా వచ్చిపోయారు. సో ఎవ్రీ డే ఇంటి ముందు మాకు ఇంటి పక్కన ప్లేస్ ఉండేది, అక్కడనే అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తర్వాత సీరియస్గానే చదువుకుంటూ ఉండేవాళ్ళం. తనకు ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన తర్వాత మెడిసిన్ రాయటానికి ఏజ్ లేకుండే. సో ఐ వాజ్ ఓన్లీ 16 అండ్ ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు రాయలేకపోయినాను, మెడిసిన్ డాక్టర్ కాలేకపోయినాను. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ నుంచి జయశంకర్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఉండేది, రవీంద్ర రెడ్డి గారు ఇందాక వచ్చిపోయాడు, ఈ ఫోటో స్టూడియో వీళ్ళు, ఇంకా సుధాకర్ అని రకరకాల ఫ్రెండ్స్ ఉండేది. సో ఎవ్రీబడి యూజ్ టు బీ సో క్లోజ్ టు మీ అండ్ ఈవెన్ నౌ వాళ్ళందరూ నాతో టచ్లోనే ఉన్నారు. వారి ఇక్కడ దాకా విచ్చేసి నాకు వారి ప్రేమ పంచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేరా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. మీకు తెలిసిందే అలా సీట్ రావడం కూడా కొద్ది కష్టమే. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో ప్రెస్టీజ్ కాలేజ్. సో సంహవ్ నాకు వచ్చింది ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని. అక్కడ ఉన్న క్లాస్మేట్స్ అంతా ఇందాక వచ్చిపోయారు చాలామంది. సో అప్పుడు అన్ని రకరకాల ఉద్యమాలు ఉంటుండే, ఏబీవీపీలు, పీడిఎస్సీలు, ఆర్ఎస్సీలు అని రకరకాల స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఉండే. సో ఈరోజు పోయినామంటే ఒక్కొక్కసారి మళ్ళీ వస్తామా అనే డౌట్లు కూడా ఉంటుండే. ఆ టైప్లో అంటే ఎలాంటి ఛార్జ్ ఉంటుందో, ఇంకే రకంగా ఉంటుందో, ఇబ్బంది పడతామో అన్నట్టుండే. సో సంహవ్ అక్కడ మాకు పి శ్రీనివాసరావు అని ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది తర్వాత ఆయన ఉండేది. ఆయన మాకు చెప్పేది ఇట్లా వేరే ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలరా, మంచి జాబ్స్ కూడా కొట్టాలి అవి. సో హీ వాజ్ ఇన్స్పైరింగ్ అస్. సో ఆయన తర్వాత సివిల్స్ రాసి ఇంటర్వ్యూ పోయాడు,
తర్వాత ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎ క్వైట్ ఇన్స్పిరేషన్ ఫర్ us. సో ఆ విధంగా అక్కడ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏముంటుంది డిగ్రీ క్లాస్ చెప్పేటప్పుడు లెక్చరర్ చెప్పేటప్పుడు ఎక్కువ వినపోయేది అంటే, బట్ నోట్స్ మాత్రం రాసేది అంటే వితౌట్ గెటింగ్ ఇట్ ఇన్ టు బ్రెయిన్, లోపలికి పోకుండానే బయట మాత్రం నోట్స్ రాసుకునేది. సో ఎగ్జామ్స్ అప్పుడు ఆ నోట్సే అటు ఇటు తిప్పిపోయి రాసేది. సో ఆ రకంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయినా కానీ ఊర్లో ఉంటే రిజల్ట్ వచ్చింది డిగ్రీ. ఇప్పుడంటే మీకు నిమిషాలు వస్తుంది రిజల్ట్. మాకు అది రావాలంటే పేపర్ ఎక్కడి నుంచో రావాలి. మరిపడో మైబాదో వరంగల్ నుంచో ఆ పేపర్ వస్తే తప్ప పేపర్లో చూడలేని పరిస్థితి ఆ రోజు. సో పేపర్ చూసుకుని ఉంటే లేదు, నాది ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు. మరి మా డిగ్రీ కూడా ఫెయిల్ అవుతున్నామా అని భయమైంది ఒకసారి. కాకపోతే ఈ ఇంటర్నల్స్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఎందుకు పోదులే అని ధైర్యం ఉన్నాను. సో ఈ లోపల మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, పైన ఉందిరా నీ పేరు అని. పైన అంటే ర్యాంకులర్ యూనివర్సిటీ ర్యాంక్స్లో. సో అట్లా పైన చూసుకోవాల్సింది మేము కింద చూసినాం. ఫస్ట్లో సెకండ్లో కూడా లేకపోతే థర్డ్లో అనుకుంటూ చూసుకుంటున్నాం. సో అట్లా డిగ్రీలో కూడా మంచి ఫనీ ఫ్రెండ్స్ ఉండేది. అట్ ద సేమ్ టైం డెడికేటెడ్, ఒక్కొక్కరు చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇప్పటికీ ఇంకా టచ్లోనే ఉన్నారు. అంతా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పటికీ నాకు చిన్న క్లాస్మేట్స్ మా ఇంటికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అదే అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. దాని తర్వాత పీజీ ఎంట్రన్స్ రాసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేరాను కాకతీయ యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో చేరినప్పుడు మేము చేరే ముందు ల్యాబ్ను తగలబెట్టిండ్రు. సో సంహవ్ ఓన్లీ 8 మందినే తీసుకున్నారు యూనివర్సిటీలో. సో మేము 8 మందిమే పీజీ కంప్లీట్ చేసినాం అక్కడ, 8 మంది. అట్లా ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి కంప్లీట్ కావడము. ఫైనల్ ఇయర్లో ఉండగానే రీసెర్చ్ ఫెలోషిప్ అంటే మీ సిఎస్ఆర్ ఫెలోషిప్ అంటాము. సో అది రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఉంటే ఫర్దరెన్స్ ఎట్లుంటుందో, ప్రోగ్రెస్ ఎట్లుంటుందో అనుకొని ఉస్మానియాకి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో నిజామ్స్లో డాక్టర్ సుందరరామయ్య గారు అని ప్రొఫెసర్ ఉండేవారు. వారి దగ్గర చేరాను పిహెచ్డికి. ఎందుకంటే ఎంతో కొంత వెసులుబాటు ఉంటే సివిల్స్కి రాసుకుందాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు మా పిల్లలు 2025 బ్యాచ్ పిల్లలు కూడా అదే స్పిరిట్ తోటి ఉన్నారు. సో అట్లా మా గైడ్ ఉన్న పనులన్నీ నాకే చెప్పేది. సో చేసేది కాబట్టి నాకే ఎక్కువ పనులు ఉంటుండే. అట్లే ల్యాబ్లో డాక్టర్ రవీంద్రనాథ్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ శ్రీనగర్ వీసీ, అట్లాగే డాక్టర్ సుధాకర్ బండారి ఫార్మా కంపెనీ ఇన్ యూఎస్. ఇట్లా మా ల్యాబ్లలో అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండే. వాళ్ళ థీసిస్లన్నీ నేను రాసేది, మా సార్ నాకు అంటారు చేసేది, వెంకటేశ్వరరావు నువ్వు చక్కగా రాస్తావయ్యా, రాయు అని. సో అట్లా వాళ్ళ థీసిస్లు వాళ్ళ పేపర్లు అన్నీ రాస్తూ పోయినా, కానీ నా పేపర్ మాత్రం నేను రాసుకోలేకపోయాను. సో 3 చాప్టర్లు అయినా కూడా పిహెచ్డి కంప్లీట్ చేయలేకపోయినా. ద సేమ్ టైం గ్రూప్ 1 నోటిఫికేషన్ రావటం, గ్రూప్ 1 అపియర్ కావడం జరిగింది. అండ్ మెయిన్వైల్ గ్రూప్ 1 రాగానే ఒకసారి 17/9/1990 అప్పుడు గ్రూప్ 1 వచ్చినప్పుడు ఐవో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి అక్కడ వెంకయ్య గారిని అడిగాం. వెంకయ్య గారు అంటే మన డిపార్ట్మెంట్లో ఉండి అక్కడ అబ్జర్వ్ అయ్యాను. సార్ ఎట్లా ఉంటుంది అంటే, చూస్తానికి నువ్వేంద్ర హెఫ్టీగా డిఎస్పీ లాగా ఉన్నావు, వైఆర్ సో మచ్ వరీడ్ అబౌట్ ఏవో ఎట్లున్నా కూడా ఇవి ఇట్లు సరిగ్గా ఉండాలి కదా అని చెప్పి, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం జాయిన్ అంటే జాయిన్ అయినా. అట్లా నాకు న్యూ పీజీ హాస్టల్లో, నిజాం హాస్టల్ నుంచి నేను న్యూ పీజీ హాస్టల్కి షిఫ్ట్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ. న్యూ పీజీ హాస్టల్ అంటే ఓన్లీ స్కాలర్స్ హాస్టల్, సైన్స్ స్కాలర్స్ హాస్టల్. అక్కడ నాకు మిత్రులు ఇందాక వచ్చిన సత్యనారాయణ గారిని రైరా చైర్మన్ ఇప్పుడు, అలాగే డాక్టర్ జి నరేంద్ర కుమార్ ఐఏఎస్ 1989 బ్యాచ్, ఇందాక వచ్చిన జిఎస్టీ కమిషనర్ బాలకిషన్ రాజు, ఇంకో 2 పీసీసీఎఫ్లు, ఒకడు కర్ణాటక, ఇంకోరు ఛత్తీస్గఢ్. ఇట్లా అందరం ఒక టీం లాగా ఉండి చదువుకునేది. హాస్టల్లో ఉండి మాకు ఉండేది ఏంది, టీ కొట్టు ఒకటి గుడిసె హట్ ఉండే. హట్ చుట్టూ మన పోయినప్పుడు హేమబాను అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అందరికీ చూపించాము ఎక్కడెక్కడ మేము ఏడ కూర్చునేది, ఏడ టీలు తాగినాం, ఎక్కడ మా రూమ్స్ ఎక్కడ అని అన్ని చూసి వచ్చాను. సో ఆ రకంగా గడిచింది. అందరం అక్కడ ఉన్న బ్యాచ్ ఏదో ఒక సెలక్షన్లో బయటికి రావడం జరిగింది.
ఇంకొక ఇష్యూ యూపీజీలో ఇప్పుడు ఎంతోమంది ఉన్నా కూడా ఏ ఎగ్జామ్ పడినా కూడా కొంతమంది సెలక్షన్స్ వస్తూ ఉండేది. సో ఆ రకమైన ప్రెస్టీజ్ ఆ హాస్టల్కి ఉండేది. సో నా మిత్రులు అప్పుడు ఎట్లుండో అంతకంటే ప్రేమగా ఇప్పుడు ఉన్నారు. మామూలుగా సర్వీస్ రాగానే ఒళ్ళు విరచటము ఇంకో రకంగా ఉండటము జరుగుతుంది. కానీ ఇప్పటికీ అంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అయినా, కంట్రీలో టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా కూడా ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ తోటి అదే అనుబంధంతో ఉంటారు కూడా. ఇక గ్రూప్ 1 రాసి ఇక్కడ 1790 35 years 2.5 months అయింది ఇప్పటికి నా సర్వీస్. సో మొదట్లో ట్రైనింగ్కి పోయినాము. ట్రైనింగ్ జాయిన్ కాగానే మనకు మెదడులోనేమో సివిల్స్ ఎట్లా అది రాయాలి. సో ఆ రకంగా లీవ్ పడేసినాను. పోయి జాయిన్ కాగానే 2025 డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ క్లూ, ఒక క్యూ లాగా తీసుకోకండి. సో జాయిన్ కాగానే ఐ వెంట్ ఆన్ లీవ్ ఫర్ క్వైట్ సమ్ టైం. ఇక రాసాము, వచ్చాను. మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ అయింది, ట్రైనింగ్ ఫినిష్ అయింది. ట్రైనింగ్ కూడా నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ నాకు కర్నూలులో ఇచ్చాను. కర్నూలులో రామ్ కుమార్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉండే, వెయిట్స్ అండ్ మెజర్స్కి పోయాడు తర్వాత ఏఏఓ నుంచి. సో అట్లా ఇక్కడ కర్నూలు ట్రైనింగ్ అని చిత్తూరు పోయినా. చిత్తూరు టెంపుల్స్ వింగ్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. నేను అక్కడికి పోయేవరకే రామచంద్రరెడ్డి ఇందాక మాట్లాడి మా అన్న ఏడుండో పెద్దన్న రామచంద్రరెడ్డి రెడీగా ఉండే, అన్న వచ్చినా తమ్మి వచ్చినా. సో ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉండేది. 2 చేపలు ఉండేది. చిత్తూరు కదా బాగా చెమటలు పట్టేది. సో ఇంకా కప్పుకోవటం అనవసరం, అందుకని 2 చేపలు చెరువు చేప ఉండేది. పెంట్ హౌస్ అనుకుంటా, చిన్నది సన్నటిది పెంట్ హౌస్. సో పెంట్ హౌస్లో కిరా తీసుకొని ఉండేటోళ్ళం. అమ్మ మెస్ అనుకుంటా, అమ్మ మెస్కి పోయి భోజనాలు చేసేది. అప్పుడేం వాటర్ బాటిల్స్ అవి లేవు, ఒక కుండ చల్లటి కుండలో ఉండేది నీళ్ళు. ఇంత బయటనే వేడిగా ఉండే చిత్తూరు, ఆడ కుండల నీళ్ళు తాగి అక్కడనే భోజనాలు చేసి వచ్చేటోళ్ళం ఇద్దరం. సో అక్కడికి వచ్చిన తర్వాత నాకెందుకో ఇక్కడ ఉండలేనేమో అనిపించి, అరే ఇక్కడ నేను పోతా కావచ్చు అని. అంటే మీరు ఎట్లా పోతారు సార్ అని. చూడు నేను 3 నెలలు పోతా చూడు అని చెప్పి అక్కడ ఒక నాయుడు, ఈ వాజ్ నాయుడు, ఆయన ఛాలెంజ్ చేశాడు, సార్ మీరు కనుక 3 రోజులు పోతే నేను ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ బిర్యానీలు తినిపిస్తాను సార్ అని. అంటే నాకేమో ఆల్మోస్ట్ 89 days అయిపోయింది. లాస్ట్ డే 90th డే, 90వ రోజు కరెక్ట్గా ఆర్డర్ దిగింది. నాకు ఆర్డర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఆర్డర్. సివిల్ సెంటర్ ఉందని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పోయి అడిగితే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసిండు హైదరాబాద్. సో అట్లా 90th డే యాదృచ్ఛికంగా అని చెప్పొచ్చు, 90th డే నాడు నేను చిత్తూరు నుంచి హైదరాబాద్ రావటం జరిగింది. హైదరాబాద్ వచ్చాక కూడా మరి మళ్ళీ రాసుకోవాలి కదా, సివిల్ సెంటర్కి పోయినాం, రాలేదు. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరం పోయినాం. దాంట్లో మనకి కస్టమ్స్ ప్రైజర్ వచ్చింది. అలాగే నాకు రాలే, మళ్ళీ రాయాలి, ఏం చేయాలా, మళ్ళీ ఏదన్నా కొద్దిగా వర్క్ లోడ్ తక్కువ ఉన్నాయి చూసుకోవాల్సి. సో అట్లా చూసుకొని రిలీఫ్ సెక్షన్ అనేది ఏదో ఉంటుంది, రిలీఫ్ సెక్షన్ అప్పుడు. సో అట్లా ఆ సెక్షన్లో ఉండి ఇక కంటిన్యూస్గా ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటూ చదువుకుంటూ మరొకసారి ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి పోవటం, ఇంటర్వ్యూ పోవటం, అవి ఏవి రాకపోవటం. అల్టిమేట్గా 17/9/90 నాడు ఏం మిగిలిందో నాకు అదే మిగిలింది. దాని తర్వాత ఎన్నిటికి పోయినా కూడా ఏమీ రాలేదు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే బహుశా నేను అందులో నన్ను చేరుంటే ఏదో సర్వీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న రూమ్లో నాకు ఫేర్వెల్ జరిగేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ అందరి మనసులో ఇంతమందిలో అంత గొప్ప స్థానం మాత్రం సంపాదించుకోలేకపోయేవాడిని అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దాని తర్వాత ఏఏవన్ నుంచి ఇక్కడ ఏం చేయాలి, విష్ణుమూర్తి సార్ ఇందాక వచ్చిపోయారు, విష్ణుమూర్తి గారు ఐ థింక్ ఈజ్ దేర్ ఆర్ నాట్, ఆడిట్ ఆఫీసర్గా ఉండేది. వెంకటేశ్వరరావు నువ్వు ఎట్లా చదువుతున్నావు కదా, వై డోంట్ యూ గో టు ఐఓఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ప్రిపరేషన్. ఎందుకు సార్ అన్నాను. అంటే ఇక సరే మన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కిస్తారు కదా, సార్ మిమ్మల్ని బయటికి తోయాలని తోస్తుండే సార్ అని. అట్లేం లేదు వెంకటేశ్వరరావు, యూ జస్ట్ జాయిన్, నువ్వు అక్కడికి పో, అది లైబ్రరీ ఉంటుంది అది ఇది అని. సో అక్కడికి వెళ్ళినాక అక్కడ ఫ్యాకల్టీగా చేరి క్లాసులు తీసుకుందామంటే క్లాసులు నెలకు 2 కూడా ఉండదు. మన బ్యాచ్ వస్తేనే క్లాస్ తీసుకోవటం అనేది ఉండదు. నాకు విచిత్రంగా అనిపించేది, 2 క్లాసులకు నెల జీతమా అని, 2 క్లాసులకు నెల రోజుల జీతమా అని అనిపించి వెంటనే ఇది మన పద్ధతి కాదని చెప్పి కింద హైవేలో జనరల్ వింగ్ కూడా ఉంటుంది, ప్లస్ సైమిల్టేనియస్గా ఆడిట్ అకౌంట్స్ వింగ్ కూడా ఉంది. మనది ఆడిట్ వింగ్ అయితే అకౌంట్స్ వింగ్.
అకౌంట్స్ వింగ్లో క్లాసెస్, అట్లే జనరల్ వింగ్లో క్లాసెస్, సమాధి ఎంఆర్ఓస్ ఇప్పుడంతా అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ క్లాసులన్నీ నేనే తీసుకున్నప్పుడు సర్వీస్ రూమ్స్. సో అట్లా ఎనర్జీ ఎంతో కొంత ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతూ ఉండేది. ఎప్పుడు లెథార్జీ కానీ ఆ రకంగా కూర్చోవాలంటే నాకు నచ్చపోయేది. అందుకని ఎవరు ఏమన్నా కూడా ఇప్పుడు వచ్చే ఫ్యాకల్టీ సపోజ్ మనం క్లాసులు తీసుకోకపోతే ఏం చేస్తారు, బయట నుంచి వచ్చినోనే ఎంగేజ్ చేస్తారు. బయట నుంచి వచ్చే ఫ్యాకల్టీ మనం క్లాసులు తీసుకుంటే బయట రారు, బయట రాకపోతే మనకు తిట్లు పడేది. సో మీరు వచ్చాను మా క్లాసులు పోయినాయి అని ఆ రకం కూడా ఒక రకం బిఎస్ ప్రకాష్ రావు గారు అని చెప్పేవారు. అట్లే నువ్వు వచ్చిన వెంకటేశ్వరరావు మా క్లాసులు మిస్ అయ్యి. సో అట్లా సంభవం యూనో హైవే నుంచి ప్రమోషన్ మీద దెన్ ఐ వెంట్ టు గుంటూరు అసిస్టెంట్ ఎగ్జామినర్గా పోయినా. అప్పటికి మా బాబు 7 months. అప్పుడు గుంటూరు ఏపీ అట్మాస్ఫియర్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు బేర్ ఫర్ హైదరాబాద్. అప్పుడు ఏమైంది, నేను విజయవాడలో బస్ దిగినాను. బస్ దిగితే రోహిత్ సంకలా ఉండే వాడు జారిపోతున్నాను, అంటే అంత స్వెట్టింగ్ ఉంటుండే. సో హైదరాబాద్ కదా, ఒకేసారి అటు షిఫ్ట్ అయ్యే వరకే అంత ఇబ్బందికరంగా అనిపించింది. సో నుంచి గుంటూరు పోయి గుంటూరులో ఒక 4 years అసిస్టెంట్ ఎగ్జామినర్ మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరులో చేశాను. అక్కడ నా బ్యాలెక్కో మరి ఏమో కానీ ఎప్పుడు చూసినా మా ఎగ్జామినర్స్ శరణ్ కుమార్ అండ్ వెంకట నరసింహారెడ్డి వీళ్ళిద్దరు ఉండేది. ఒకరి తర్వాత ఒకరు బాగా సిక్ ఉండేవారు. శరణ్ కుమార్ గారు చనిపోయారు. సో ఐ యూస్ టు హ్యాండిల్ ది ఎగ్జామినర్ పోస్ట్. ఎఫ్ఎస్సి పెట్టేది ప్రతి దానికి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఏఈఓఏ ప్లీజ్ డిస్కస్, ఏఈఓఏ ప్లీజ్ డిస్కస్. ఇవే ప్రతి కరెంట్ మీద ఫైనాన్స్ రిలేటెడ్ ఏదన్నా కూడా నాకు పంపింది కమిషనర్ గారు, కమిషనర్ సాయి ప్రసాద్ గారు, కృష్ణబాబు గారు, తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు. ఇట్లా వాళ్ళందరికీ ఆ రకంగా బడ్జెట్ కానివ్వండి, ఆర్ఎల్స్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా, కార్పొరేషన్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ దగ్గర ఎంత ఎక్స్పెండిచర్ బుక్ అయింది, ఎంత బ్యాలెన్స్ ఉంది బడ్జెట్లో, దాని ప్రకారం బడ్జెట్ ప్రిపేర్ చేయి వెంకటేశ్వరరావు. దే విల్ కమ్ టు యూ జస్ట్ గైడ్ దమ్ టు ప్రిపేర్ ద బడ్జెట్ అని. అట్లాగే నేను పోయిన రోజుకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆడిట్ 6-7 ఏళ్ళు పెండింగ్ ఉంది, 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెండింగ్ ఉంది. మేయర్ కమిషనర్ ఇద్దరు పిలిచి దీన్ని ఏం చేద్దాం, ఏం లేదు ముందు అకౌంట్స్ వేయించండి అని. అకౌంట్స్ వేయించాలంటే ఏం చేయాలంటే హైడ్ చేయండి, పక్క వాళ్ళని హైడ్ చేయండి. సో హైడ్ చేయించాము. వరుసగా 2 నెలలకు 3 నెలలకు ఒక్కొక్క అకౌంట్ వేయిస్తూ, అట్లాగే మన గుంటూరు డిఓ ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ చేసి పోస్ట్ ఆడిట్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ విధంగా గుంటూరు కార్పొరేషన్ ఆడిట్ అప్ టు డేట్ అయింది ఫస్ట్ థింగ్. సెకండ్లీ కృష్ణబాబు గారికి కొద్దిగా ఎక్కువ అంటే ఏం ఇంట్రెస్ట్ అంటే ఎంతసేపటికి ఇన్నోవేటివ్గా చేయాలి, వీ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, దట్ వాజ్ హిజ్ ఇంటెన్షన్. సో ఆబ్వియస్లీ ఏం చేసేవాడు, అప్పటికి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా ప్రోగ్రెస్లో పోవాలంటే, ఇంకా ఫండ్స్ రావాలంటే యూ టు జనరేట్ బాండ్స్. బాండ్ జనరేట్ చేయాలంటే రేటింగ్ కావాలి. రేటింగ్ అంటే ఇక్కడ ఆర్ క్రిసిల్ రేటింగ్ కావాలి. సో వెంకటేశ్వరరావు యూ సిట్ ఆన్ ఇట్, క్రిసిల్ రేటింగ్. ఆ టీంలు పిలిచి అవన్నీ చేయించి రేటింగ్, స్టాండ్ అలోన్ రేటింగ్ ఇప్పించడం జరిగింది. సో అట్లా కార్పొరేషన్లో ఉన్న రోజులు ఐ వాజ్ సెంట్ టు ఢిల్లీ ఫర్ అడ్రసింగ్ సమ్ గ్యాదరింగ్, అక్కడ కూడా ఫ్రమ్ మున్సిపల్ కార్పొరేషన్. అట్లా ఐ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ మున్సిపాలిటీ. అట్లే దాని తర్వాత 1 year కోసం నేను గుంటూరు డిఏఓగా చేశాను 1 year. అప్పటికి కూడా కొద్దిగా భయమే ఉంటుండే, ఎందుకు ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది, సెల్ లేదు కదా, ల్యాండ్ ఉండేది. సో డైరెక్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తారో, మన లేకపోతే ఇబ్బంది అని చెప్పి లంచ్ కూడా కిలోమీటర్ ఇల్లున్నా కూడా లంచ్ బాక్స్ తెచ్చుకొని లంచ్ ఆఫీస్లోనే తినట్లున్నాం. సో అట్లా లాట్ ఆఫ్ పెండెన్సీ ఉండే, పెన్షన్స్ కానీ అటువంటి అన్నీ క్లియర్ చేయించడం, పెన్షన్స్ అంతా వచ్చేంత మెచ్చుకునేవాళ్ళు. అట్ ద సేమ్ టైం గుంటూరులో అటెండర్ల నుంచి మొదలుకుంటాయి. మొన్ననే ఈశ్వర్లాల్ అని గుర్తు చేశాడు. సో అటెండర్లో కూడా ఒకరోజు నాకు లంచ్ హోస్ట్ చేయటం జరిగింది. అంటే ఆ రకమైన అనుబంధంతో ఉండేవాళ్ళం. సో గుంటూరులో 1 year చేసిన తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఆర్డీడీగా వచ్చాను, ఏలూరుకి వచ్చాను. ఏలూరులో నాకు ఒక రకమైన టర్నింగ్ పాయింటే అనుకోవాలి, ఎందుకంటే అసోసియేషన్ రావటం. ఏలూరులో ఇక మంచి పల్గొండరావు, పీరోజీ ఇట్లా రకరకాల ఆఫీసర్స్ ఉండేది. అందరూ ఇక్కడికి చాలామంది వచ్చారు. వారి పేర్లు ఒక్కొక్కరి చెప్పాలంటే సమయభావనగా చెప్పలేము. సో అక్కడ ఏలూరులో మంచి టీం ఉండేది. ఫస్ట్ పాయింట్ ఈజ్ మంచి టీం ఉండేది. అసోసియేషన్గా నాకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి అందరు ఉండేది. ఇంకా మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ పక్కనే ఉండే. సో ఫైనాన్స్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి
ఎవ్రీ వీక్లీ థ్రైస్ ఆయన అక్కడనే ఉండేది. సో థ్రైస్ అక్కడ ఉంటే మన ప్రోటోకాల్ ఎట్లా ఉండాలి, చాలా ఇబ్బంది పడి ప్రోటోకాల్ చూసుకోవాలంటే ఈరోజు వచ్చారు విజయవాడ టీము, ఏలూరు టీము, ఆ తర్వాత కాకినాడ టీము. వీళ్ళు ముగ్గురు ఈ టీంలో ప్రోటోకాల్ మినిస్టర్ గారు కానీ ఇంకెవరు వచ్చినా ఇట్లా చెప్పగానే 4 ట్రైన్ దిగుతారు అంటే 3:30కి అక్కడ ఉండి రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఒక్కొక్క పేరు చెప్పడం కాదు కానీ విజయవాడ టీం ఎక్సలెంట్ అంటే వాళ్ళు ఎందుకు విజయవాడ సెంటర్ కాబట్టి ఎవ్రీ మినిస్టర్ యూజ్ టు కమ్ ది. మనకు లాట్ ఆఫ్ ప్రోటోకాల్ ఉండేది విజయవాడలో. అదంతా చాలా చక్కగా శ్రీనివాస్, సత్యేంద్ర, ప్రవీణ్ అందరూ ఇంకా విజయవాడ నుంచి వచ్చేసినటువంటి అందరూ ఇక్కడికి వచ్చారు కూడా. వాళ్ళందరూ చాలా చక్కగా ప్రోటోకాల్ పాటించి నాకు ఏ ఒక్క రోజు చిన్న మార్క్ లేకుండా చూశారు. సో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విజయవాడ, మచిలీపట్నం అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఆల్సో ఈస్ట్ గోదావరి. ఇక మచిలీపట్నంలో సూర్యకుమార్ ఉంటాడు. సూర్యకుమార్ సార్ అని ఇందాక మాట్లాడినాడు సూర్యకుమార్. సో అసోసియేషన్ పరంగా ఎన్ని మీటింగ్లు జరపాలనో అన్ని మీటింగ్లు జరిపాడు. వారికి ఈరోజు డిఓ ఉండే లాట్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిండు ఆయన. మరి ఎక్స్పెండిచర్ ఎట్లా అంటే మీకు ఎందుకు సార్ మీరు డేట్ ఇవ్వండి, మాకు టైం చెప్పండి, మేము చూసుకుంటాం కదా అని. సో అట్లా ఎంతో ముందుకు వచ్చేవాళ్ళు. అట్లా ఏలూరులో కూడా అంతే, అలాగే కాకినాడలో కూడా అంతే. సో ఏదన్నా చిన్న ఇది చేద్దాము అని అంటే ఒకరు కాదు 10 మంది రెడీగా ఉండేవాళ్ళు. సో దట్ వాజ్ ది కాన్ఫిడెన్స్ దట్ ఐ కుడ్ బిల్డ్ దెమ్. సో బేస్డ్ ఆన్ ద ట్రస్ట్, ఆ ట్రస్ట్ ఏదైతుందో దాని ప్రకారం ఎవ్రీబడి యూజ్ టు అటెండ్ టు ఇట్. ఒకసారి ఏలూరులో కూర్చొని స్పోర్ట్స్ మీట్ పెడదాం నారాయణ ఇక్కడ స్పోర్ట్స్ మీట్ పెడదామంటే సరే సార్ అని పిలిచి అందరిని పిలిస్తే సార్ నేను మొమెంటోలు తెస్తాను, నేను ఇంకోటి తెస్తాను. సో అక్కడ అప్పటికి ఐపీఎల్ స్టార్ట్ అయింది. అక్కడ క్రికెట్ మ్యాచ్ రకరకాలు ఉన్నాయి కదా, బెంగళూరు టీం, చెన్నై సూపర్ కింగ్స్ అని, అట్లా ఢిల్లీ డేర్డెవిల్స్ అని, ఇట్లా ఈ రకరకాల టీంల పేర్లు ఉండే వరకు మనకు కూడా మన జోన్లో కూడా మన టీంలకు, మన జిల్లాల టీంలకు సెపరేట్ పేర్లు ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి అక్కడ సేమ్ ఈస్టర్న్ ఎంపరర్స్, వెస్టర్న్ వారియర్స్ అని, తర్వాత ఆర్డీడీ కూడా ఒక టీం పెట్టి రీజనల్ డేవిల్స్ అని ఓ టీం పెట్టినాం. సో అట్లా జస్ట్ లైక్ ఐపీఎల్ పేర్లు పెట్టుకొని చాలా చక్కగా స్పోర్ట్స్ మీట్స్ అన్ని కండక్ట్ చేసుకున్నాం. ఇక తర్వాత ఆ నుంచి మళ్ళీ కర్నూలు పోయినాను. కర్నూలులో ఎక్సలెంట్ టీం, 4 జిల్లాల్లో వెరీ గుడ్ ఎట్ హార్ట్, చాలా వండర్ఫుల్ పీపుల్. అంటే ఇప్పటికీ నేను కర్నూలు వదిలేసి 2009లో వదిలేసిన, ఈ రోజుకు పోయినా కూడా అదే అఫెక్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు పోయి ఏ కారు బస్సు దిగినా కూడా ఖచ్చితంగా అందరూ నాకు ఎవరెవరైతే అప్పుడున్నారో అందరూ కూడా వచ్చి రిసీవ్ చేసుకుంటారు. సో వారి ఆప్యాయత, అనురాగాన్ని ఎప్పటికీ మరవలేము. ఇంకా కర్నూలు అసోసియేషన్ పరంగా చాలా ఉన్నాయి ఇష్యూస్. సో ముందు ఒకసారి కడప పోతే మా టేబుల్ కింద ఇటుకలు అంటే ఒక ఖాళీ ఇరిగింది, ఒక ఇటుకపెట్ట పెట్టింది. ఇదేమి ఆఫీసు ఇట్లేముంటుంది అప్పుడే అనుకున్నాం మస్ట్ డూ సంథింగ్ అని, ఏదైనా చేయాలా అయ్యనే కడపలా చూడగానే అనుకున్నాం. దాని తగ్గట్టుగానే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫర్నిచర్ అంతా తెప్పించుకోగలిగాం రోజా గారు ఉన్నప్పుడు. అట్లాగే తిరుపతి కర్నూలు ఆర్డీడీ ఉన్నప్పుడు తిరుపతికి యాజ్ మెనీ టైమ్స్ పోయేది. ఆడికి పోయినప్పుడల్లా వాసుదేవరెడ్డి, చిన్నప్పరెడ్డి, సాయి వీళ్ళందరూ నాకు తినిపించని ప్రసాదం లేదు. సో తిరుపతిలో ఎన్ని కైంకర్యాలు ఉంటాయో, ఎన్ని ప్రసాదాలు ఉంటాయో అవన్నీ తినేవాడిని. అట్లే నేను వచ్చేటప్పుడు కనీసం 2-3 పెద్ద బ్యాగుల ప్రసాదాలు ఇచ్చాను, పెద్ద బ్యాగులు. అవి వచ్చి నేను పంచలేక కర్నూలులో పంచాలంటే చాలా కష్టమైంది. సో అట్లా దేవుని దగ్గరికి అతి దగ్గర నుంచి చూపించే అవకాశాలు కల్పించినటువంటి అక్కడి వారికి. అలాగే రాజేంద్ర నాయుడు అని వచ్చాడు ఇక్కడికి, రాజేంద్ర నాయుడు అతను కూడా వాళ్ళ బాబాయ్ జైగా ఉండే. సో రకరకాల దర్శనాల టికెట్లు అవి ఇప్పించేవాడు. అట్లా వెంకటమ్మని అని మంచి హెఫ్టీ పర్సనాలిటీ. స్పోర్ట్స్ మీట్ పెట్టినాం. నేను వచ్చినప్పటి డిఓ కర్నూలు ఉండే, నేను ఆడిట్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టి కర్నూలులో ఒక 2 రోజులు ఆడిచ్చాం. ఆయన చాలా హెఫ్టీ పర్సనాలిటీ. బికాస్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్ ఈ కుడ్ నాట్ కమ్, బట్ హెఫ్టీగా ఉండేది.
మీరు షార్ట్ పుట్ పెడితే తీసేస్తే కనీసం ఇద్దరు కలిసి విసినా అంత దూరం పోకపోయేది. సో అటువంటి క్యాండిడేట్ సంభవ్ ఈ హెల్త్ తోటి ఈరోజు రాలేకపోయాడు. సో అట్లా మస్తాన్ కానీ ఈరోజు చాలామంది వచ్చారు చిత్తూరు నుంచి, అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో వారి అనుబంధం అలాగే ఉంటుంది. అలాగే ఇక సాయి గురించి చెప్పాలి. నాకు తిరుపతి దర్శనాలంటే ఎందుకు అసోసియేషన్లో ఉన్నాం కాబట్టి రోజుకో 10 మంది అన్నా ఫోన్ చేసి సార్ మాకు దర్శనం ఇవ్వన్నాను. నేను టక్కున సాయిగా ఇంకొకరిగా నలుగురిని సెలెక్ట్ చేసి పెట్టి ఇవాళ ఈయనకి ఆప్షన్ ఇస్తే రేపు ఇంకొకరికి. సో అట్లా ఆల్మోస్ట్ రోజుకు 8 నుంచి 10 దర్శనాలు, సెల్యులార్ దర్శనం అని రకరకాల దర్శనాలు అవన్నీ ఇప్పించేది. సో అట్లా ఎవ్రీబడి కుడ్ హెల్ప్ మీ అంటే. అట్లే అసోసియేషన్ పరంగా అనంతపూర్లో అజయ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది అప్పుడు. సో అనంతపురం నుంచి చాలామంది వచ్చారు ఇక్కడికి కూడా, వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో ఆ మీటింగ్ అక్కడికి మన తెలంగాణ నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే అన్ని జిల్లాల నుంచి 400-500 మంది జమ అయ్యారు. ఒక ఈసీ మీటింగ్ అంటే మామూలుగా 20 మందో 30 మందో 40 మందితో జరిగే మీటింగ్స్ మేము ఎంత లేదన్నా 300-400 మందితోటి మీటింగ్ పెట్టించేవాళ్ళం. సో అట్లా ఆ రకంగా అసోసియేషన్ మీటింగ్ జరిగేవి. ఇంకా వెహికల్ సంబంధించి మనకు ఉండేది ఒకే వెహికల్, అది డైరెక్టర్ గారికి ఉండేది, అది కూడా జీపు, అది కూడా సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అడిగితే ఆ జీప్ కూడా పోయేది. డైరెక్టర్ గారు ఆటోనో ఇంకేదో చూసుకొని ఆఫీస్కి వచ్చేవాడిని. ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా మాకే ఇబ్బందిగా అనిపించింది. సో ఏలూరు ఆర్టీడీగా ఉన్నప్పుడు మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు వెంకటేశ్వర గారు, ఏముంటుంది సార్ బస్సు లేకపోతే ఇంకేదో చెప్పేది, బండి బస్సు అని. సో అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 4-5 సార్లు బాగా చెప్పి మీకు వెహికల్ లేకపోతే కష్టం సార్, మేము మీటింగ్లో పోవాలన్న కష్టం, టూర్లో పోవాలన్న కష్టం. సమ్హౌ వీ కుడ్ కన్విన్స్ హిమ్ అండ్ గెట్ ది ప్రొవిజన్ ఫర్ వెహికల్స్ అన్ని జిల్లాలకు రావటం, ఇంకా కొన్ని జిల్లాలకు రాలేదు, మళ్ళీ ఒకసారి టేకప్ చేసి అసోసియేషన్ పరంగా సాధించాం. అట్లే సెల్ ఫోన్స్ లేకుండా హ్యాపీ వాట్ నాట్. టీటీడీ ఆడిట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ us. టీటీడీ ఆడిట్, టీటీడీలో 105 మంది పనిచేస్తారు, 64 మంది సీనియర్ రైటర్లు, 15 మంది ఏఏఓలు, నలుగురు ఏఓలు, ఒక డీడీ అట్లా. సో బిగ్గెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్. అది కానీ క్లోజ్ అయితే రాయలసీమ మీద బాగా ఇంపాక్ట్ పడేది. సో అటువంటి ఇది చార్టెడ్ అకౌంటెంట్కి ఎంటర్ చేస్తే గట్టిగా ఫైట్ చేయటం. దానికి టీటీడీ బోర్డు మీటింగ్ రోజు అందరినీ పిల్లర్ టు పోస్ట్ ప్రతి ఒక్క మెంబర్ని కలిసి సీఎల్ చేస్తే డిసడ్వాంటేజ్ అయింది, స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే అడ్వాంటేజ్ అయిందని పిల్లర్ టు పోస్ట్ తిరిగి నైట్ మొత్తం కాపలా కాసి, ఇంకొక ఆయన పొద్దున్నే 4కి దిగితే స్టేషన్ పోయి నేను, చిన్నప్పటి విజయలక్ష్మి, వేణు వీళ్ళందరం అసోసియేషన్ పరంగా, అక్కడ ఉన్న నాగచంద్ర ఇప్పుడు లేరు. సో ఇట్లా ప్రతి ఒక్కరం తీవ్రంగా కష్టపడి రిప్రజెంట్ చేయటం. అట్లే ఆ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆయన దగ్గర పోవటం, ఆయనతోటి జీవో ఇప్పించుకోవటం జరిగింది. జీవో ఇప్పించుకున్నాక ఏమంటే ఏం చేశారు, సీఏలకు వద్దంటారా అని ఏజీకి ఇద్దాము అని, ఏజీకి C&AGకి ఇద్దాం టీటీడీ ఆడిట్. అయ్యో మళ్ళీ మొదటికి వచ్చిందే కథ అనుకొని వెంటనే మళ్ళీ సీఎం దగ్గర పోయి మీ ప్రాబ్లం అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అని. అది కాదు సార్ ఇట్లా ఉంది మళ్ళీ అంటే జనత వస్తారండి సార్, జనత వాట్ ఈస్ దిస్ ఇష్యూ ప్లీజ్ లుక్ ఇట్ ఇట్. సో అప్పుడు రోజా గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయనతోటి బాగా 1-4 సార్లు చెప్పించుకోవటం. అట్లే రాజశేఖర రెడ్డి గారు చెప్పడం, రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ సర్క్యులర్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ వర్ ఆల్రెడీ ఇష్యూడ్ ఫర్ టేకింగ్ అప్ ది ఆడిట్ బై స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్ ఓన్లీ, యూ జస్ట్ సింప్లీ ఇంప్లిమెంట్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ అని రీట్రేట్ చేసి ఇవ్వటం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చిన్న ఇష్యూస్ వస్తున్నాయని విన్నాను. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ రిమైన్ విత్ అస్, ఎందుకంటే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ మనకు. మరోవర్ 105-110 మంది పనిచేస్తున్నారంటే మనకు అది పోతే చాలా కష్టం. సో అట్లా అసోసియేషన్ పరంగా ఎన్నో రకాలుగా పోరాడాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకున్నాం, వాట్ నాట్. ఇంకా ఏ ఇష్యూనో కూడా టేకప్ చేసేది. ఈరోజు అడున్నాడు శాంతన్ కుమార్ రెడ్డి, జేఏగా ఉండే జూనియర్ రైటర్ సార్, మాకు జేఏలో కోట జేఏటి సీనియర్ రైటర్ ప్రమోషన్ కోట రివర్స్లో ఉంది, 1/3 ఫర్ ప్రమోషన్స్, 2/3 ఫర్ డిఆర్ ఉంది, ఇది రివర్స్ కదా ఎట్లా అంటే ఆ రోజు సెక్రటరియట్లో తిరిగి తెచ్చుకోవడం జరిగింది జీవో రివర్స్లో.
So 1/3 DR, 2/3 promotions. So that is one of the reasons why most of the junior artists could get promotion today. అట్లా నేను మచిలీపట్నం డిఏ ఒక రివ్యూ మీటింగ్లో ఉన్న ఆ రోజు ఇమ్మీడియట్గా ఫోన్ కాల్ వచ్చింది కర్నూలు నుంచి ఫోన్ కాల్ రాగానే ఏంటి అని అంటే మన వాళ్ళ ఇంట్లో చాలామంది మునిగినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి 2009లో, మన వాళ్ళకి చాలా మునిగినాయి సార్, ఏం చేయాలంటే నేను అప్పుడే ఫోన్ కొడుతున్నా వేరే ఫ్రెండ్స్కు ఏమైనా చేద్దామని. అంతేందుకు సార్, బయట వాళ్ళకి వీళ్ళకి ఎందుకు, మేము ఇస్తాం కదా, మేము ఎందుకు ఇవ్వమని చెప్పి అప్పటికప్పుడు జస్ట్ రిమెంబర్ వితిన్ 24 hours వీ కుడ్ జనరేట్ 5.13 అయితే 5.13 lakhs జనరేట్ చేసి 4 lakhs డైరెక్టర్ గారికి చెప్పి, మాజీ సార్ ఉండే వేణు, నేను, చిన్నప్పటి అందరం అసోసియేషన్ మెంబర్స్ అందరం కర్నూలు పోయి ఇంత లోతు బురదలో మన వాళ్ళ ఇళ్ళకి పోయి ఒక్కొక్క ఇంటికి 20,000 ఇచ్చి రావడం జరిగింది. సో డ్యామేజ్ అయిన వాళ్ళకి కొంత, టోటలీ మెరూన్ అయిన వాళ్ళకి కొంత, ఆ విధంగా ఇచ్చాము. అట్లే ఇవాగ మిగిలిన 1.13 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కు రోజా గారికి కూడా వారి చేతులకే అందించడం జరిగింది. సో అట్లా లాట్ ఆఫ్ వర్క్ చేయడం జరిగింది అసోసియేషన్ పరంగా. ఇక ఆ నుంచి మళ్ళీ కర్నూలు నుంచి ఏలూరు పోయినా, ఇక అక్కడ గంగాధర్, కొత్త బ్యాచ్ గంగాధర్, నారాయణ వీళ్ళందరూ ఉండే. సో అందరి పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎవ్రీబడి యూజ్ టు బీ విత్ మీ ఆల్ ద టైమ్. సో బేసికల్గా ఎటు పోవాలన్నా కూడా ఎంతో కోఆపరేషన్ తోటి పనిచేసేవారు, అంత సపోర్టివ్గా నాతోటి ఉండేవాళ్ళు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. ఇంకా చిన్నప్పటి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. అసోసియేషన్ పరంగానే కాదు, ఒక ఫ్యామిలీ పరంగా కూడా నాకు చాలా దగ్గర. నాకు ఒంట్లో ఏదైనా నలతగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చిన్నప్పటి కొద్దిగా ఇట్లా హెడేకో లేకపోతే ఇంకేదో అంటే ఇమ్మీడియట్గా మా డాక్టర్ చిన్నప్పటి నాకు సో ఇమ్మీడియట్గా ఏదో ట్యాబ్లెట్ చెప్పేది. అట్లా ఏ రకమైన ఇష్యూ, నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ, ఏ రకమైన ఇష్యూస్ మెడికల్గా కానీ ఏమన్నా కూడా ఆల్వేస్ అడ్రస్ చేసేవాడు, చెప్పేటవాడు. సో నాకు చిన్నప్పటిని చూసి మెడికల్ పరంగా కొద్దిగా పెంచుకోవాలని అనిపించింది. సో అట్లా కింద మా డాక్టర్ ముందు మా ఇంట్లో కూడా, సో ఆమెతో కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాను. అట్లా అదొకటే కాదు, మేము ఫస్ట్ ఎనీ రిప్రజెంటేషన్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ది గవర్నమెంట్ షుడ్ బి ఫ్లాలెస్, అంటే ఏ తప్పులు ఉండొద్దు, రిటర్న్ కాకూడదు. ఈ ఉద్దేశాలతో మేము ఇద్దరం కూర్చొని ప్రతి రిప్రజెంటేషన్ తయారు చేసుకునేవాళ్ళం. అది 1-4 సార్లు చూసుకొని దాని దగ్గర ఎవిడెన్షియల్ సపోర్ట్ అని తీసుకొని గవర్నమెంట్కి పోయి రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. టీటీడీ ఆడిట్ అప్పుడు కూడా అంతే, ఒకసారి 300-400 కోట్ల ఆబ్జెక్షన్స్ అని సెటిల్ చేసాం. ఒక సెటిల్ అయితే 300-400 ఆడిట్ 300-400 కోట్ల రూపాయలు ఏమైనాయి సెటిల్ చేసినామంటే అవేదో తీసేసుకుంటాను ఇంకో మీనింగ్ తోటి. సో అట్లా కాదని చెప్పడం. అట్లా టీటీడీ ఆడిట్ ఏరియర్స్లో ఉంటే నేను జోన్ 4 వాళ్ళందరూ ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడనే, జోన్ 4 వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం అందరం టీమ్స్ ఫామ్ చేసుకొని 4 జిల్లాల నుంచి ఫామ్ చేసుకొని ఆ ఏరియా ఆడిట్స్ అన్ని ఏవైతే ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో అన్ని ఆడిట్స్ క్లియర్ చేసుకుందామని చెప్పి పర్మిషన్ డైరెక్టర్ గారి దగ్గర తీసుకొని 4 టీములను తీసుకొని నేను ట్రైనింగ్ టీటీడీలో శ్వేత హాల్లో ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడే 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చాం. దాని తర్వాత ఈవో మన రమణాచారి గారిని కలిసి ఇట్లా వచ్చాం సార్, ఏరియా ఆడిట్స్ అని క్లియర్ చేస్తామంటే ఇమ్మీడియట్ అయితే వెంకటేశ్వరరావు అని చెప్పి నా లెటర్ మీద ఇమ్మీడియట్గా ప్రొవైడ్ అకామిడేషన్, ప్రొవైడ్ లడ్డు ప్రసాదం, ప్రొవైడ్ దర్శన్ అని 3 టకటక రాసి ఆ కాగితం నాకే ఇచ్చి. సో అట్లా అదే రోజు ఆ 3 రోజులు 4 రోజులకు నాకేం ట్రాన్స్ఫర్ వచ్చింది. టీటీడీ ఆడిట్ కమెంట్ చేసినాను, 4 రోజులకు ట్రాన్స్ఫర్ వస్తే ఇక నా మీద వీళ్ళకి ఏం ట్రస్ట్ ఉంటుందా అని అనిపించింది. అప్పుడు ఏం చేసినాను, మీరు ఖచ్చితంగా మంచిగా చేయండి, మీరు మంచిగా చేస్తే మంచి పేరాలకు నేను ఏవైనా అవార్డ్స్ మొమెంటోస్ ఏవో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే వన్స్ ఆడిట్ అయిపోగానే మొత్తం ఒక 2-3 డబ్బాలు అట్టపెట్ట డబ్బాలన్నీ మొమెంటోస్ వేసుకొని పోయి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఆడిట్ చేసానో వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. సో అట్లా కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్గానే ఆడిట్లు కానీ పాలసీ ఓరియంటేషన్స్లో కానీ అటువంటి డిఫరెంట్గా పోవడం జరిగింది. సో అట్లా ఇక్కడ సక్సీడ్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే ఈ ఏలూరులోనే సెకండ్ ఇన్నింగ్స్లో స్పోర్ట్స్ మీట్లు ఇంకా రకరకాలే పెట్టాము. ఎక్కడ ఏ మీటింగ్ అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చేది. సో ఆ టుగెదర్నెస్, ఆ బాండింగ్ అనేది ప్రస్ఫుటంగా కనపడేది ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఎవరెవరి మధ్యలో ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్లో అవన్నీ సమసిపోతాయి.
సో అటువంటివన్నీ కూడా వాటికి కూడా చాలా దోహదం చేసింది స్పోర్ట్స్ మీట్లు కానీ. సో అట్లా రకరకాలుగా మీటింగ్ చేసేది, ఈవెంట్స్ కండక్ట్ చేసినాం. ఇంకా నాకు డిపార్ట్మెంట్ పరంగా మా కలీగ్స్ 1990 బ్యాచ్ వాళ్ళందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. దే ఆర్ విత్ మీ ఆల్ ద టైమ్. అట్లే ప్రతి బ్యాచ్ రైట్ ఫ్రమ్ 1990 ఆన్వర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా చూడటం, పలకరించడం చేసేవాళ్ళు. అలాగే మా ఇంటికి ఆల్మోస్ట్ నేను అనుకుంటా అంటే అతిశయోక్తి కాదు, ఏలూరు ఆర్డీడీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ మా ఇంటికి వచ్చి ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ. సో అందరికీ రాగానే ఇప్పుడేమో ఓన్లీ టీయే ఇస్తున్నాం, అప్పుడేమో టిఫిన్ కూడా పెట్టేది అక్కడ ఏలూరులో ఉన్నప్పుడు. సో అట్లా టీ, స్నాక్స్ ఏదో ఒకటి ఇచ్చేది. సో అట్లా మా మిస్సెస్, మా ఆవిడ కూడా చాలా సంతోషం, ఎవరు వచ్చి ఇంటికి వచ్చినా కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళందరికీ సపరేట్ చేసేది. మా బయట సక్సీడ్ కావాలంటే ఇంట్లో మంచి కోఆపరేషన్ ఉండాలి. ఇంట్లో కోఆపరేషన్ లేకపోతే చాలా కష్టం. ఎందుకు పోతున్నావు, ఎప్పుడు వస్తావు, ఇవన్నీ ప్రశ్నలు నాకు ఎన్నడూ ఉండకపోయేది. సో మళ్ళీ డిన్నర్ టైంకి 8 o'clock 8:30 ఫోన్ కాల్ వస్తుంది. ఇక రాదు, టైం అయితే 10 అంటే ఇక మళ్ళీ కాల్స్ రావు. సో అట్లా షీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, కోఆపరేషన్. సో ఆమెకు ప్రత్యేకమైన ఏమంటాం, ఒక రకంగా నా ఫ్యామిలీ అందరికీ రుణపడి ఉంటాను. ఇక మా అక్కలు కానీ మా బావాలు కానీ అందరూ, మా బావాలు అంటే నాకు ఫ్రెండ్సే. ఎంత బనాయించుకోవాలనో అంత బనాయించుకుంటాం. అంటే వేరే వాళ్ళ ఇళ్ళేమో బావ అటు నుంచి పోతుంటే అందరు లేచి నిలబడతారు, మేము కూడా లేస్తాం. కాకపోతే ఏంటంటే మేము మా భావాన్ని కూడా కూర్చోబెడతాము, అటు ఇటు తిరుగుతుంటాం. సో అట్లా మంచి కమ్యూనికేషన్ ఉండేది అమంగ్ us. ఇట్లా ఫ్యామిలీ పరంగాని ఏ రకంగా చూసినది. అట్లా మా మామగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు, అట్లా ఇంకొక మామగారు రాఘవరావు గారు, మామగారు రామారావు గారు, వారందరూ కూడా అట్లా మా బ్రదర్ల నరేష్. ఈరోజు కూడా అందరూ అక్కడి నుంచి యూఎస్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫోన్ చేయటం. ఇందాక లింక్ కూడా పంపాను, బహుశా చూస్తూనే ఉంటుంటారేమో ఫోన్ అక్కడ. ఇట్లా ఫ్యామిలీ పరంగా కూడా నాకు లాట్ ఆఫ్ సపోర్ట్ ఉంది. సో అందుకని నేను ఈ విధంగా సక్సెస్ కాగలిగాను. నా కెరీర్లో 35+ years ఆఫ్ సర్వీస్ అంటే కెరీర్లో చాలా ఒడిదొడుకులు ఉండాలి. పెద్ద నాకేమీ ఎక్కువ కనపడలేదు, ఎక్కువ తగలేదు. ఎనీవే, థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ supporting me in such a way and also performing my duties to maximum extent. అట్లే మినిస్టర్స్, ఈ మధ్య మినిస్టర్స్ కానివ్వండి, దాని తర్వాత నాకు ఇక్కడికి రాగానే మన రామకృష్ణ సారు, ప్రదీప్ చంద్ర సార్, అట్లాగే శివశంకర్ సార్, వీళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్, కోఆపరేషన్, ఎవ్రీథింగ్. సో మనకు నేను చేరిన రోజు నుంచి 2015 జూలై 1 నుంచి చేరగానే బైఫర్కేషన్ ఇచ్చింది, ఇది బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ. అవి ఇంత రిజాల్వ్ చేసుకున్నామనే లోపు కొత్త జిల్లాలు 2016 అక్టోబర్ 11 అట్లా. సో అవి కొన్ని రోజులు. సో కొత్త జిల్లాలు అయినప్పుడు పోస్టులు, బైఫర్కేషన్, సెగ్రిగేషన్ అన్నీ జరిగాక లాస్ట్కు ఆఫీసులో ఉండి పొద్దున 5:30కు ఆర్డర్లు తయారు చేసుకొని 6ంటికి పోయి 6:30కు పెద్దపల్లి ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. సో అట్లా నేను చేరిన రోజు నుంచి ఏదో ఒకటి, ఎప్పటికైతే ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లా దాని తర్వాత కొత్త జిల్లాలు వచ్చాయి, కొత్త జిల్లాలో వస్తే కొత్త పోస్టులు రావాలి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉండేది. అట్లాగే 317 మీకు తెలిసిందే, అది రెయిన్బోలో కష్టపడేది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ది సెక్రటరియట్, ఎస్పెషలీ రాయ్ రవి గారు కానీ, ఇప్పుడున్న గీత మేడం, అండ్ ఆల్సో రమేష్, చిరంజీవి, ఎవ్రీబడి యూస్ టు సపోర్ట్. ఇక్బాల్ గారు కానీ అందరూ ఇక్కడ ఎవరు లేకపోవచ్చు కానీ బట్ వచ్చిపోయారు. బట్ ఎవ్రీబడి యూజ్ టు సపోర్ట్. మనది రెప్యుటేషన్ పోయిందంటే దే యూజ్ టు హానర్ ఇట్. వాళ్ళు కొద్దిగా దాన్ని చూసేది. మీ దగ్గర నుంచి వచ్చిందంటే ఇట్ వుడ్ బి క్లియర్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ అనేది. దట్ వాజ్ ది కాన్ఫిడెన్స్ దే యూజ్ టు హ్యావ్ అపాన్ us. సో అట్లా వీ యూజ్ టు గెయిన్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా 317 తర్వాత ఇంకా ఇప్పుడు నిన్న మొన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్నీ ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ రిజల్యూట్ చేసుకుంటూ వస్తాం. ఇక నా ఫ్రెండ్స్ చాలామంది ఉండరు, నా చిన్నప్పటి ఫ్రెండ్స్, వాడు వెంకన్న, వీరన్న, లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ అప్పుడు ఎట్లుండరు, ఇప్పుడు అట్లే ఉండరు. ఊరికి పోగానే అందరు వస్తారు మా ఊరికి. బహుశా ఈసారి మా ఊరిలో చిన్న లంచ్ హోస్ట్ చేస్తాను. సో మీరందరూ కూడా ఒకసారి వస్తారని ఆశిస్తున్నాను. అట్లే నా పిల్లలు ఎప్పుడు, నా బిడ్డ అంటే ఇద్దరి మధ్యలో 9 years గ్యాప్ ఉంది.
సో అది ఇద్దరు అది ఎంత గ్యాప్ ఉన్నా తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు అయితే కామనే. సో బట్ దట్ వన్ షుడ్ బి దేర్ ఐ బిలీవ్. ఒకరు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, వాడు ఇంకోటి బీటెక్ అయిపోయి హీఈస్ అపేరింగ్ ఫర్ సమ్ ఎగ్జామ్స్. సో అట్లా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. మా మామగారైనా అత్తగారైనా మా అక్కలైనా మా అక్క పిల్లలు అందరూ. ఇప్పుడు చాలామంది చెప్తారు అక్కల వరకే ఓకే కానీ అక్కల పిల్లలు కూడా ఎట్లా టచ్లో ఉంటారని. సో అట్లేం లేదు. మా అక్క పిల్లలు మా అక్కలు ఎట్లా మా బావలు ఎట్లా ఆ పిల్లలు కూడా మా ఇంట్లో పెరిగిన వాళ్ళే మా ఇంట్లో ఉండేటోళ్ళు. సో అట్లా యూనో లాట్ ఆఫ్ కోహరెన్స్ ఈజ్ దేర్, లాట్ ఆఫ్ బాండింగ్ ఈజ్ దేర్ అమంగ్ అస్. అందుకని ఖచ్చితంగా నాకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. బట్ అట్ ద సేమ్ టైం యూనో బహుశా 1st of January నుండి కొద్దిగా వన్ డే లిటిల్ బిట్ వ్యాక్యూమ్ కనపడచ్చు. బట్ చిన్నప్పటి ఆల్రెడీ చెప్పాడు అదేం లేదు సార్, మీరు 2nd పొద్దున్నే ఒంగోలుకు రావాలి, విల్ స్టేట్ ఒంగోలు అండ్ దెన్ యూనో ఒంగోలు తర్వాత ఏలూరులో ఒకటి ఫంక్షన్ పెడదాం, అక్కడికి పోదాం. సో నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరీస్ ఎట్ ఆల్. అండ్ యూనో ఏది ఉందో దాంతో యూ హ్యావ్ టు కంటెంట్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ డిసాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికి ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. అది ఇందాక చాలామంది చెప్పారు సార్కి చాలా పేషెన్స్ ఎక్కువ వింటారు అని. సో ఉన్నదే వినడానికి, వాళ్ళు వాళ్ళు చెప్పకముందే మనమే చెప్తే దెర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్. సో ముందు చెప్పనిచ్చేవాళ్ళం, అది అరగంట కానీ పావుగంట కానీ. ఐ యూస్ టు హియర్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్. నాకు ఆ పేషెన్స్ ఇచ్చాడు. ఇక్కడే కాదు అసోసియేషన్ పరంగా రోజుకు 6 గంటలు సెల్ ఫోన్లో మాట్లాడాల్సి వచ్చేది కొన్ని విషయాలలో. అట్లా కొన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్స్ మన వాళ్ళు తెలుసు కదా, కొన్ని జిల్లాలలో తిప్పుతూ ఉంటే చెప్పేది, ఫోన్ చేసి చెప్పేది ఈ నెల జీతము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతుందో బ్యాలెన్స్ వాడు ఉన్న రోజులు ఏదైతుందో ఆ జీతము వాళ్ళ అకౌంట్లో పడాలి. నువ్వేం చేస్తావో అనవసరం. సో ఈవెన్ రెవెన్యూ సర్టిఫికేట్స్ కూడా ఆ ఎంఆర్ఓ గారితో మాట్లాడి తెప్పించి ఆ సర్టిఫికేట్స్ ఇప్పించి కంపాషనేట్ అపాయింట్మెంట్ వేకెన్సీ ఉంటే ఇమ్మీడియట్గా ఇచ్చేయమని చెప్పేది. సో అట్లా ఆర్డీడీస్ కానీ డిస్ట్రిక్ట్ ఐటీ ఆఫీసర్ కానీ దే యూస్ టు హీట్ టు మై వాయిస్ అండ్ అల్టిమేట్లీ ద బెనిఫిషరీ షుడ్ బి ది మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. సో అట్లా ఆ రకంగా కంపాషన్ చూపించేది. సో ఒక్కొక్కసారి చనిపోతే కొంతమంది పోరు, అంటే అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ దర్ ఇంట్రెస్ట్. బట్ చనిపోయినప్పుడు పోయి ఫ్యామిలీని మందలించడం అనేది నేర్చుకోవాలా. అది నేను అలవాటు చేసాను. ఎందుకంటే రేపొద్దున మనం కూడా పోతాం, మనం ఎవరు పర్మనెంట్ కాదు. సో అప్పుడు వాళ్ళు కూడా అట్లా ఫీల్ కాకూడదు, ఏదో పోయి ఎంతో ఓదార్చాలి ఈ ఉద్దేశంతో. సో ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ బాండింగ్ డెవలప్ చేయడానికి ట్రై చేశాను. ఇక ఎక్కడ ఏ మీటింగ్లో పోయినా కూడా అక్కడున్న ఇష్యూస్ కానీ అటువంటివన్నీ రిజాల్వ్ చేసుకునేవాళ్ళం. చాలా జిల్లాలలో వెళ్ళగానే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటుండే, అవన్నీ ఒకటొకటిగా రిజాల్వ్ చేసుకునేది. సో బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అపాన్ మీ వి కుడ్ రిజాల్వ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అసోసియేషన్. ఇక డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక 2015, దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ముందు తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్, తర్వాత బోనాలు, ఇంకా రకరకాల గణేష్ చతుర్థి, ఇవన్నీ ఇక్కడున్న రేవతి అండ్ ఆల్సో జయశ్రీ వీరిద్దరు మా డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో వీరిద్దరు ఎన్ని ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయాలో అన్ని ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేశాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా క్రూషియల్ రోలే. బీయింగ్ లేడీస్ పొద్దున్న 4-3 లేచి అవన్నీ సర్దుకొని మాకు టిఫిన్లు కావాలంటే ప్రసాదాలు కావాలంటే 7:30-8 వచ్చింది. సో అట్లా ఎంత స్ట్రెన్యూస్ ఎఫర్ట్ ఒకసారి ఆలోచించాను. మనం కూర్చొని తినడానికే రమ్మంటేనే కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో, వాళ్ళు తయారు చేసుకొని తీసుకొని వచ్చి మనకు పెడుతున్నారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్సో ఆల్ ది స్టాఫ్ ఇన్ ది హెడ్ ఆఫీస్ హూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్, ఆల్సో ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్. అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. హెడ్ ఆఫీస్ గురించి కొద్దిగా చెప్పుకోవాలి, ఎందుకంటే లాస్ట్ 10.5 years నుంచి నాతోటే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సర్వీసెస్ను రికగ్నైజ్ చేయకపోతే దర్ ఇస్ అ పాయింట్ ఫర్ మీ. సో నేను చేరిన రోజు టోటలీ లైక్ ఏ స్క్రాచ్ అంటే స్టాఫ్ లేరు, పోస్టులు లేవు, ఏం లేవు. గెస్టెడ్ సిగ్నేచర్ కావాలన్నా నేను సంతకం పెట్టినాక, బీయింగ్ డైరెక్టర్ సంతకం పెట్టినాక కూడా గెస్టెడ్ సిగ్నేచర్ పెడతానికి ఆఫీసర్ లేవు. సో ఐ పుల్డ్ పరశురామ్, శ్రీదేవి
అండ్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. సో ప్రతి ఇష్యూలో పరిశ్రమ ఏంటంటే లాట్ ఆఫ్ పేషెన్స్. పరిశ్రమ ఇది చెయ్యి అని అంటే చేస్తాడా, అవుతుందా కాదా అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ తలకాయ ఊపుతాడు, ఖచ్చితంగా చేస్తాను. సో సచ్ అ మ్యాన్, అంత పేషెన్స్ తోటి ఉండే పర్సన్ దొరికాడు మొదట్లో. సేమ్ టైం శ్రీదేవి కూడా అంటే షీ కుడ్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఇన్ షార్ట్ టైం. ఆమె ఎన్నో యూఎస్లో ఉంది. అట్లే దాని తర్వాత భాగ్యలక్ష్మి గారు వచ్చారు. ఇక మొబైల్ యూనో లైబ్రరీ అని ఆమెకు రకరకాల పేర్లు ఉన్నాయి. సో అలాగే తర్వాత మాధవి గారు వచ్చారు. సో షీ కుడ్ ఆల్సో రైజ్ టు ఒకేషన్, బాగా పనిచేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటికీ కొన్ని ఇష్యూస్లో భాగ్యలక్ష్మి గారిని ఇంకా పాత సి సెక్షన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు దాని తర్వాత ఆదిత్య 2017 బ్యాచ్ హెస్ బిన్ ప్రెసిడెంట్ సి సెక్షన్ సర్వీస్. సో ఆబ్వియస్లీ హీ కుడ్ ఆల్సో యూనో ఇన్వాల్వ్ ఎ లాట్ అండ్ హీ కుడ్ ఆల్సో రైజ్ టు ఒకేషన్. హీ డెల్ట్ విత్ నాతోటి బహుశా ఎక్కువ మీటింగ్లకు వచ్చింది ఆదిత్యనే. సో ఆదిత్య కుడ్ లెర్న్ ఎ లాట్. సో 2017 యంగెస్ట్ బ్యాచ్ అయినా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి హెడ్ ఆఫీస్లో చేయాలంటే లాట్ ఆఫ్ పేషెన్స్ అవసరం, లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అవసరం. వాటన్నిటితోటి ఎంతో చక్కగా చేశాడు. అట్ ద సేమ్ టైం ఆదిత్య తర్వాత ఇప్పుడు రజనీ ఉంది. షీ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. నో ప్రణతి, షీ హాజ్ కమ్. సో సి సెక్షన్ యాజ్ ఫార్ సి సెక్షన్ ఈజ్ కన్సర్న్ డూయింగ్ వెల్. ఎందుకో చెప్తున్నా అంటే బహుశా మీ మన కరెంట్స్ ఏమైనా ఫారిన్ సర్వీస్ కానీ ఇంకెక్కడికైనా గవర్నమెంట్కి పంపే లెటర్స్ కానీ బహుశా మా దగ్గరకు వచ్చిన వెరీ నెక్స్ట్ డేను ఇంకా వేణుమాధవరెడ్డి కానీ భరత్ కానీ అటువంటి వాళ్ళకి కూర్చోబెట్టి టైప్ కొట్టించి పంపించిన రోజులు ఉన్నాయి. సో అట్లా నేను చెప్పగానే టైంకు అన్నీ అందించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో అలాగే ఇక పెన్షన్లో అంబిక అండ్ టీమ్ సుఫల, అట్లే బడ్జెట్లో యూనో ఆనంద్, ఇట్లా రకరకాలు ఇప్పుడు దీప్తి షీఈస్ టేకింగ్ కేర్, ఇట్లా అందరూ ప్రతి వింగ్లో జీకేఎం నుంచి లావణ్య అండ్ ఆల్సో ఆల్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆల్ ద సీనియర్ యాక్టర్స్ అందరూ డెడికేటెడ్గా పనిచేయబట్టే ఈరోజు మనం చెప్పుకోకపోయినా మన గురించి ఇంకా నలుగురు చెప్పుకుంటున్నాం మన డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇట్స్ నాట్ మై అలోన్ ఎఫర్ట్. అండ్ ఇంకా రాము గురించి చెప్పాలి. టెక్ సేవీ అంటే ఆడిట్ ఆన్లైన్ అని ఇన్ఫర్మేషన్ జాయింట్ సెక్రటరీ ఓ రోజు వీడియో కాల్ నాకు కట్ అయింది. ఏమంటే నా ఓవర్ ఫోన్ మాట్లాడి వెంకటేశ్వరరావు, మిస్టర్ రావు, యూ ఆర్ టెలింగ్ సంథింగ్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్. సో ఎనీవే యూ పుట్ ఇట్ ఇన్ రైటింగ్ అండ్ సెండ్ ఇట్ టు మీ. సో పంపించగానే ఇమ్మీడియట్ లైన్లోకి వచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా వాట్ ఈస్ దేర్ ఇన్ స్టోర్ ఫర్ అస్. సో ఇమ్మీడియట్గా రాముని పిలిచి అట్లా విజయ్ ఇంకా చాలామంది ఉండే వాళ్ళందరినీ పిలిచి ఏం చేద్దాం. సో లెట్ us హ్యావ్ ఏ కమిటీ, ఒక కోర్ కమిటీ ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా మొత్తం స్టడీ చేసి ఆన్లైన్ విధానాన్ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ఎవరెవరు ఏ పని చేయగలరు. ఇప్పుడు నేను కొంతమందికి కొన్ని పనులు చెప్తున్నా అంటే ఐ నో దట్ టాలెంట్ ఎక్కడ ఎవరి టాలెంట్ ఏందో దాన్ని రికగ్నైజ్ చేయాలా, దాన్ని పులప్ చేయాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. యూ టు గెట్ ఇట్ అవుట్. అట్లా పులప్ చేసి సక్సీడ్ అయినాం. సో ఎనీవే హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నా చేంబర్లో అటెండర్స్ 3 ఎలా నన్ను కంటికి రెప్పలా చూసుకునేందుకు, అలాగే నా డ్రైవర్ లాస్ట్ 8.5 years నుంచి ఒకే ఒక డ్రైవర్ ఆల్ ద టైం. సో చాలా పేషెన్స్ తోటి నన్ను ఎక్కడికంటే అక్కడికి టైం మెయింటైన్ చేసి తీసుకొచ్చినందుకు రవికి, అట్లాగే అందరికీ. ఇప్పుడే నరేంద్ర కుమార్, ఈజ్ డైరెక్టర్ జనరల్ NIRD IAS 1989 బ్యాచ్. ఇప్పటిదాకా మనం వీఆర్ థింకింగ్ అబౌట్ యూ సార్. మొన్ననే పోయి సార్ రూము మా రూము అన్ని రూమ్స్ చూసి వచ్చాం. సో ఎనీవే ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఈసారి ఏంటంటే మేమందరం రాళ్ళ మీద కూర్చొని ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటే ఏం చదివినా వెంకటేశ్వరరావు అనేటువంటి ఏదో చదివినాం కదా. అప్పుడు ఏముంటుండే మణిపూర్ GNLF, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, అటువంటి టసల్స్ అండ్ ఇష్యూస్ ఉంటుండే. సో ఇది చదివాను, ఇంకోటి రంగారావు నువ్వేం చదివినావు, ఇది చదివినావు, ఇంకోటి ఉంటుండే రాజు ఏం చదివినావు అంటే ఏదో ఇట్లా 3-4 చదివినాయన్నీ కన్సాలిడేట్ చేసి చెప్పేది మా నరేంద్ర కుమార్ గారు. సో ఈజ్ సింప్లీ జీనియస్. 4th ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్, IAS 46th ర్యాంకర్. అట్లా
సో అట్లా మాకు పెద్ద ఇన్స్పిరేషన్ క్యాంపస్లో. సో అట్లా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ ద వే సార్. అండ్ ఆల్సో ఎన్ఐఆర్డీలో నేను కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నా. అండ్ యూనో ఐకాల్ ఇంటర్నేషనల్ సెంటర్ ఒకటి రాజ్కోట్లో ఓపెన్ చేశారు. ఎంఓయూ ఉంది, వాళ్ళతో కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఐ వాజ్ ఆల్సో మెట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీ బీన్ డిస్కసింగ్ మెనీ థింగ్స్ యూనో విత్ రిగార్డ్ టు కెపాసిటేటింగ్ ది ఆడిటర్స్ ఇన్ ఎల్స్ అక్రాస్ ది కంట్రీ. సో అట్లా అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ తోటి నేను వెళ్తున్నాను. సో నో వరీస్ ఎట్ ఆల్. ఐ గట్ గుడ్ ఫ్రెండ్స్. చంద్రారెడ్డి మా జూనియర్ కూడా ఇక్కడికి వచ్చాను, అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి. అండ్ ఆల్సో అఫ్కోర్స్ సైదిరెడ్డి గారు క్యాంపస్ ఫ్రెండ్. అట్లే ఇంకా మన మిత్రులు ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ సురేంద్రరావు సార్ అడిషనల్ కలెక్టర్ రిటైర్డ్. సో అట్లా ఎవ్రీబడి హ్యాస్ హెల్ప్డ్ మీ అలా. అలాగే ఇంకొకటి చెప్పాలి, ఖమ్మంలో నా బర్త్డే రోజు అనుకుంటా ఖమ్మం టీం వెళ్ళి అనాథాశ్రమంలో ఫ్రూట్స్ నా పేరు మీద పంచడం జరిగింది. అట్లా నిజామాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ ఏదర్ బ్లాంకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ ఏదో ఒకటి సప్లై చేస్తున్నారు అమృత్ కుమార్ అండ్ టీమ్ ఆఫ్ నిజామాబాద్. సో వాళ్ళు ఆ రకంగా నా మీద, మా మదర్ మీద కానీ మా ఫాదర్ మీద కానీ ఆప్యాయత చూపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లే మా నాన్న ఉన్నప్పుడు ఇక వీళ్ళందరూ ఫ్రెండ్సే. అంటే ఖమ్మంలో ఉండేటోళ్ళు కానీ మహబూబాద్లో ఉండేటోళ్ళు కానీ ఎవ్రీబడి యూస్ టు గో టు మై విలేజ్. ఎందుకు ఖమ్మం నుంచి వరంగల్ పోవాలంటే హార్డ్లీ 2 కిలోమీటర్స్, ఒక ఇటు రైట్ టర్న్ కొడితే మా ఊరు వస్తుంది. సో మా ఫాదర్ తోటి చాలాసేపు మాట్లాడి పోయేవాళ్ళు చాలామంది ఉండే ఖమ్మంలో మహబూబాద్లో. సో వాళ్ళకు కూడా మా నాన్నను కొద్దిగా ఎంటర్టైన్ చేసినందుకు వారి అందరు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవ్రీవేర్ ఐ కుడ్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ యూ. రాము తోటి నేను ఆకామ్ సెలబ్రేషన్స్ అని మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్కు యాజ్ మెనీ టైమ్స్ వీ బీన్ కాల్డ్ ఫర్ జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఎఫర్ట్స్ దట్ హ్యావ్ బీన్ మేడ్ బై రాము. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ పరంగా కూడా డిపార్ట్మెంటల్ సాఫ్ట్వేర్ కూడా బయట నడితే 80 లక్షలు అంటే ఎందుకు సార్ మనం చేద్దామని చెప్పి రాము కూర్చొని సంతోష్ అనే ప్రోగ్రామ్ని పట్టుకొని అట్లా ఒక రేంజ్లోకి తీసుకురావడం జరిగింది ఆటోమేషన్ ప్రాసెస్. సో అట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ వీ కుడ్ డూ. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతాభివందనాలు. ఇక ఫ్యూచర్లో బహుశా నాకు మా బ్యాచ్మేట్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ, జాయింట్ డైరెక్టర్స్ నరసింహన్ అండ్ ద్రాక్షమణి గారు. సో హీ వుడ్ బి హియర్ యాజ్ డైరెక్టర్ ఫర్ 6 months అండ్ షీ వుడ్ బి దేర్ ఫర్ 7 months. సో వారికి కూడా సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీరు అందరూ అందించాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా ఏ రకమైన ఈవెంట్స్ ఉన్నా కూడా కొద్ది గొప్ప సాహసం చేసి ముందుకొచ్చి అందరం కలుసుకునే మార్గాలు ఏర్పరచుకుంటేనే బంధాలు పెరుగుతాయి. లేదా ఎవరి సెల్లో వాళ్ళే పెట్టుకుంటే ఇక మన మనుషులలాగానే ఉండలేము. అందుకని సో ఈవెంట్స్ అంటూ ఏదో ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటూ పోండి. డెఫినెట్గా ఒక కోరెన్స్, ఒక బాండింగ్, సహృద్ వాతావరణం నెలకొల్పచ్చు. సో యాంగిల్లో వెళ్తారని. అట్లాగే 2025 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్స్ వచ్చారు. సో వాళ్ళు ఇంకొక 5-6 నెలల ముందు వచ్చి ఉంటే కొద్దిగా ఎంతో కొంత ఫైన్ ట్యూన్ చేసేవాడిని. సో ఎనీవే వితిన్ 2 months ఆఫ్ ద జర్నీ బేసికలీ ఎవ్రీబడి హాస్ బీన్ మేడ్ టు మూవ్ అరౌండ్ లైక్ రకరకాల ఫంక్షన్స్ కానీ, గ్లోబల్ సమ్మిట్లని, ఆర్ ఎల్స్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఎట్ డైరెక్టరేట్, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎట్ డైరెక్టరేట్, అట్లా రకరకాల వాటికి వారిని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఐ వుడ్ బీ మిస్సింగ్ మై చిల్డ్రన్ 2025. సో హోప్ఫుల్లీ విల్ క్యాచ్ అప్ సమ్ టైమ్. ఇక మా బాబాయ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలందరికీ, మా బంధువులకు, 2 రాష్ట్రాల నుంచి వచ్చిన ఆడిట్ బంధువులందరికీ ఎంతో ప్రేమతో పొద్దుటి నుంచి వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, ముఖ్యంగా రవీంద్ర రెడ్డి వాడు ఈ ఫోటో స్టూడియో వాడితే, సో వాడికి ఇందాక వచ్చిపోయారు. సో వానికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు. ఎవ్రీబడి పేరు పేరున ఎవరిని మర్చిపోయినా అని అనుకోవద్దు. మీరందరూ
నా హృదయంలో గుర్తే ఉంటారు. సో ఇంతమంది పేర్లు ఒకేసారి చదవలేను కాబట్టి చదవలేకపోతున్నా. బట్ నెవర్ దలెస్ ఐ కెన్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ వర్ సర్ప్రైజ్డ్ అబౌట్ రికాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి బై హిజ్ నేమ్. సో ఐ కెన్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ ది ఎంటైర్ లైఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ రిమైన్ అండ్ ఐ షుడ్ నో వేర్ ఐఎమ్ ఫ్రమ్ January 1st onwards. అట్లా మన నూతనకంటి వెంకట్ అదే మర్చిపోతా ఉన్నాం. హీ హెస్ బీన్ యాంకరింగ్ ఎ లాట్. అండ్ బేసికలీ మా ఫాదర్ పేరు మీద బుక్స్ నేను ప్రతి లైబ్రరీకి పంపిన జిల్లాలలో. సో ఆ బుక్స్ అన్నీ నాకు వెంకట్ ఇచ్చాను. ఈ ఇచ్చిన బుక్స్ అన్నీ గ్రూప్ 1 అభ్యర్థుల కోసమని రాష్ట్రంలో ఉన్న ప్రతి లైబ్రరీకి పంపడం జరిగింది. సో థ్యాంక్ యూ వెంకట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దట్, for many things that you have helped me or supported me. So you have been with me to Delhi as many times also. So thank you each and everybody.